కానీ మీరు రాజకీయంగా చేయకుండా ఉంటే, రాజకీయంగా దేశంలో విభజనకు భాగంగా చేయకుండా ఉంటే ఆ మాత్రం సమయంలో ఉంటే మంచిది. లేకుంటే ప్రజలకు విద్యుత్ ఉందని నేను నమ్ముతున్నాను. మనం విజ్ఞప్తి వ్యవహరించాలి. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ కరెక్ట్ గానే వ్యవహరించారా? పరిణతి సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? ఏప్రిల్ 22 తర్వాత అంతకంటే ఇంకొంచెం విస్తృతం చేస్తాను. ప్రభుత్వం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సైనిక దళాలు కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, దేశంలో భారతీయ సమాజం కాశ్మీర్ లోపల గాని మిగతా భారతదేశంలో కావచ్చు, అందరూ కూడా టెక్స్ట్ బుక్ లైక్ మోడల్ స్పందన. సరైన స్పందన లేనిదేమన్నా ఉంటే మీరేమనుకోవద్దు. మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి ఈ దుడుకుతనం, ఈ తొందరపాటు, అది గొప్పలంటే తోకంటే రీతి, రెచ్చగొట్టే ధోరణులు, ఇవన్నీ కూడా 24 hour కమ్యూనికేషన్ డిజిటల్ యుగంలో ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలటము, సోషల్ మీడియాలో ముఖ్యంగా, ఇవన్నీ కూడా మీడియా నుంచి వచ్చినాయి. కానీ మిగతా వ్యవస్థ మొత్తం, రాజకీయ వ్యవస్థ, మన సామాజిక వ్యవస్థ, ప్రభుత్వము, మరి సైనిక దళాలు అద్భుతంగా వ్యవహరించింది. దయచేసి దాన్ని కొనసాగించాలి. ఈ దురుకు స్వభావము, ఎవరో కొంతమంది ఈ సోషల్ మీడియా వీరులు ఉంటారు, కూర్చుని ఏదో సఫా చేసేద్దాం, ఏదో వీడియో గేమ్ అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కొంచెం దూకుడు తగ్గించాలి. వాళ్ళు దూకుడు తగ్గించకపోతే వాళ్ళందరినీ మనం తగ్గించాలి. అంటే ఇప్పుడు 21st సెంచరీలో ఏ యుద్ధంలో ఎవరు గెలవలేరు, ఎంత తక్కువ శక్తి ఉన్నా సరే. పూర్తి స్థాయిలో గెలవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒక డైలాగ్ కొడతాం, ప్రపంచ పటంలో అసలు పాకిస్తాన్ లేకుండా చేస్తాం, ఇదన్నది సాధ్యం కాదు. అది కేవలం మాటల వరకే అన్నది అందరికీ అర్థం కావాలి, అంతేనా? 100% అందుకనే ప్రధానమంత్రి రష్యాకి బహిరంగంగా చెప్పారు, ఇది యుద్ధాల కాలం కాదు. అలాగని చెప్పని సైన్యం వద్ద కావాలి, యుద్ధం కావాలి. యుద్ధాన్ని ఆపాలన్నా సైనిక బలం కావాలి. మనకు బలం లేకుండా యుద్ధం వద్దు అని చెప్పంటే మనం బలహీనులు మాట్లాడే మాట, అవతలడిచి కొట్టిపారేస్తారు. మనకు బలం ఉండి మనం సంయమనాన్ని పాటించాలి. అప్పుడు మన మాటకు విలువ ఉంటుంది, మన ప్రయోజనాలను కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఓకే, అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చాలా, అసలు సోషల్ మీడియా చూస్తుంటే వాంతి వస్తుంది. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటారు? అంటే ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ కాదు, టెర్రరిజం విషయం కాదు, అంటే వాస్తవానికి దూరంగా ఎందుకు ఉంది? వాస్తవానికి ప్రపంచం అంతా కూడా 24 గంటల కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే, నేను కొంచెం పచ్చిగా చెప్తాను. ఒకప్పుడు ఫిల్టర్స్ ఉండేవి, ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉండేవి, సిద్ధాంతపరంగా కానీ, ఇతరత్ర కానీ, రాజకీయంగా కానీ. కానీ ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే మాటకు ఆధారాలు ఏమిటి, దానిలో ఉన్న తర్కం ఏమిటి, వాళ్ళ గత చరిత్ర ఏమిటి, విశ్వసనీయత ఏంటి, దీని ఆధారంగా కొంత ఫిల్టర్స్తో కొన్ని మాటలకు విలువ వచ్చేది. ఇవాళ ఏమైంది, ఒక ఐన్స్టైన్ చెప్పిన మాట, ఒక మూర్ఖుడు చెప్పిన మాట తేడా లేకుండా పోయింది. ఒక మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి సందేశము, మరి ఒక ఉన్మాది చెప్పిన మాట సమానం అయిపోయింది. ఎందుకంటే గౌరవ 4 మాటలు నొక్కేస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ట్వీటో మరొకటో, అది అందరితో సమానం అయిపోయింది. కానీ ఏనాటికి కాదు. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వం అంటే అర్థం ఒక మహాత్మా గాంధీ ఒక మూర్ఖుడు సమానం అని కాదు, ఒక ఐన్స్టైను ఒక ఉన్మాది సమానం అని కాదు, ఒక విజ్ఞుడు, ఒక ఆలోచనాపరుడు, ఒక మూర్ఖుడు సమానం అని కాదు. కాకపోతే మీ భావాలని పరిమితి లోపల ప్రకటించే హక్కు ఉన్నది. కానీ భావాలను ప్రకటించేప్పుడు కూడా ద్వేషాన్నో లేకపోతే హింసను ప్రేరేపిస్తుంటే, లేకపోతే దేశ ప్రజలను దెబ్బ కొడుతుంటే, లేకపోతే అబద్ధాన్ని ప్రచారం చేసి ప్రజలకు హాని తలపెడుతుంటే ఖచ్చితంగా అరికట్టాలి. మన రాజ్యాంగం పరిమితులను విధించింది. 19వ అధికరణం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఇస్తూనే కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛను అరికట్టాలి ఉమ్మడి ప్రయోజనాల కోసం చెప్పి స్పష్టంగా చెప్పింది. కాబట్టి మనం సంయమనాన్ని పాటించాలి, లేకపోతే కొన్ని సందర్భాలు, అరుదైన సందర్భాల్లో చట్టాన్ని ఉపయోగించాలి. ఓకే, థ్యాంక్ యూ జెపి గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం